ఎంతసేపు అండి? ఆఫీస్ టైం అయిపోతుంది. కామన్ సెన్స్ ఉండకల్లా. నువ్వు అసలు మనిషివేనేంట్రా? దైవాంశ సంభూతుడని నాకు ఫీలింగ్ వచ్చింది. అందుకే చచ్చిపోయినప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతా. ఈ ప్రపంచ వింతల్లో నీలాంటోడికి పిల్లం దొరకడం కూడా ఒకటి. పదండి, ఏదో సొల్లు చెప్తూ ఉంటారు. వరా సార్, పట్టపగలు మీకు భలే ఎనర్జీ వస్తుందండి. అందుకే ఈ స్థాయిలో ఉన్నాను. బాలెంతలాగా తలగా కట్టలేండి సార్. నా మొంతాగా వదిలేసి వెళ్ళిపోయావు. బండి గోతులో పడిపోయింది, నేను వెళ్ళి కరెంట్ స్తంభాన్ని కొడిశాను. ఇన్ని దెబ్బలు తగిలినా చచ్చిపోవట్లేదండి మీరే. సంకల్పం ఉండాలి ప్రసాద్. మీకు ఆల్రెడీ రేచ్ ఒకటి ఉంది కదా. ఏదో జూబ్లీ హిల్స్లో 100 గజాలు సైట్ ఉన్నట్టు చెప్తావేంటి? మీరు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటారండి. పూర్వజన్మ ఎవడు గుర్తుంటది? అది ఈ జన్మలోనే చేసి ఉంటారు. అవును, చిన్నతనంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు పక్కోడు జొన్న ఉప్మా లాక్కొని తినేశాను. అదే కొట్టేసి ఉంటుంది. సార్, ఏదైనా స్టార్ హోటల్ ఉంటే చూసి ఆపండి సార్. ఎందుకు? అర్జెంటుగా సుస్సు వస్తుంది, పోసుకుందాం. ఆడు కోట్లు పోసి కట్టింది నువ్వు పోసుకోడానిక? ప్రసాద్, ప్రసాద్, ఏంటి? వెళ్ళి వాటర్ తీసుకురా. వీడియో పాస్ పెట్టి వెళ్ళొచ్చు కదా నువ్వే. పిల్లానికి సేవ చేయబోయి పుణ్యం వస్తుంది. ఏ పురాణంలో రాసుందే? పూజ అక్కడ పెట్టు. తాగవా? నాకు దాహం వేసినప్పుడు తాగుతా. ఏంట్రా చూపు? నేను ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు ఎన్ని పనులు చెప్పేవాడివి. పగ తీర్చుకుంటున్నావా? ఎస్. ప్రసాద్, క్యారమ్స్ ఆడదామా? ఇప్పుడా? నాకు వర్క్ ఉంది. ఎప్పుడు ఉండేది కదా నీ కార్లు గోలా. సర్లే. ఒకవేళ నేను గెలిచాను అనుకో, ఈరోజు నువ్వు వంట చేయాలి. నేను గెలిస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టే. సంజు, నాకు నీ సహాయం కావాలి. చెప్పండి సార్. నా ప్రేమకి రీచికి అడ్డుపడుతుంది. ఈసారి నువ్వు సూసైడ్ చేసుకునేటప్పుడు నీ కళ్ళు నాకు ఇవ్వా? మొన్నే కదా సార్ మిమ్మల్ని దేవుడు అన్నాను. మీరు ఇచ్చే లీడ్స్ కోసం నా కళ్ళు కిడ్నీలు ఇవ్వలేను సార్. విశ్వాసం లేదా సంజు? బ్రతకాలని ఉంది సార్. నలుగురికి ఉపయోగపడిన జీవితం ఎందుకురా? ఈ వర ఎప్పుడు ఎవరిని నోరు తెరిచి అడిగిందే లేదు. అలాంటిది నీకోసం మెట్టు దిగానురా. ఈడికే ఉన్న పెద్ద కళ్ళు, బోడి కళ్ళు. ప్రసాద్, నేను రేపు పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులు లేవు. నా సేవింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి నువ్వే భరించాలి. కావాలా? లింక్ పంపిస్తాను, ఆర్డర్ పెట్టుకో. పతియే ప్రత్యక్ష దైవం అని ఒకటి ఉందని తెలుసా నీకు? ఆహా, ఇంకా నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మీ పిన్ని గారితో సొల్లు వేసుకుంటూ ఉంటావు. లేకపోతే చిన్న పిల్లలతో తన తినేసి ఇంటికి వస్తావు. సో మీకు మీరే, మాకు మేమే. స్లోగా తినవే, నేనేం లాక్కొని తినేను. తొందరగా తింటే తొందరగా అరిగిపోతుంది. అప్పుడు నీ ఫుడ్లో కూడా కొంచెం తీసుకొని తినొచ్చు. కోపం వచ్చిందా? ఇలాంటప్పుడే 1 2 3 చెప్పాలా? ఆ మూలన్న చీపురు తీసుకొని ఇల్లంతా ఉడ్చేయి. అమ్మ, ఆఫీస్కి వెళ్ళొస్తా. జాగ్రత్త నాన్న, నువ్వు పనిచేసే చోట కూడా ఎదవలు ఉంటారు. నాన్న, ఆయనేమో సార్. హలో సోదరా. సోదరా? సోదరా ఏంటి సోదరా? సారని పిలవచ్చు కదా. ఒకే ఏజ్ కదా అని పిలిచానండి. మా ఇంటికి వచ్చారేంటి? అంటే నిక్కి రోజు ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుంది కదా, ఈరోజు నేనే తీసుకెళ్దామని వచ్చా. అవునా? జాతకెళ్ళమ్మా. రెండు వైపులా కాలేజ్కి కూర్చోవచ్చు కదా. నాకు ఇలానే కంఫర్ట్ సార్. సరే.
హాయ్. హాయ్. ఏంట్రా ఏంటి సార్ మీ అమ్మాయిని దగ్గర నుండి కాలేజ్లో దించడానికి వెళ్తున్నారా? నీకెందుకురా? ఆగండి సార్. ఏమ్మా నాన్నగారు ఎంత కష్టపడి చదివిస్తున్నారు? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చున్నీ గాలికి వదిలేసావు, టైర్కి చుట్టుకుని బండికి యాక్సిడెంట్ అయితే కూతుర్ని కనటమే కాదు సార్, జాగ్రత్తలు కూడా నేర్పించాలి. ఎవరండి కూతురు? తెలిసి తెలియకుండా మాట్లాడతారు. కోడలా? మావయ్య చెప్పినట్టు ఇన్నమ్మా. మా జాగ్రత్తలు మేము చూసుకుంటాం, నోరు మూసుకొని వెళ్ళండి. బీపీ ఎక్కువై పోయేలా ఉన్నాడు. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. నిన్నెంత డీప్గా లవ్ చేస్తున్నాను. ఆఫీసులో నా కళ్ళెప్పుడు రిసెప్షన్ టేబుల్ వైపే ఉంటాయి. నా చూపులు ఎప్పుడు నీకు గుచ్చుకోలేదా? లేదు. అలా సడన్ గా చెప్పుకు, ఆలోచించుకొని చెప్పు. లేదు. ఈడొకడు రోలర్ కోస్టర్కే స్పీడ్ బ్రేకర్లు అంటాడు. ఏంటి ప్రసాద్, ఎప్పుడు ఫోన్ చేయాలో తెలీదా? సార్ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తామని చెప్పారు. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు మీరు రాకపోతే మన ముష్టాల పక్కన పడుకున్నారని నీకు దగ్గర చెప్పేస్తాను. నీకొకడికి పిలక దొరికితే చిన్న మెదడు చిదిగే వరకు దొబ్బుతావు. వస్తున్నా నాగు. ఓకే. రేపటి నుంచి నా లైఫ్లో వేరే అమ్మాయి వస్తుంది. కొత్త మనిషితో అన్నీ షేర్ చేసుకోవాలి. రే బ్యాచిలర్ పార్టీ పెట్టుకుని మూడ్ ఆఫ్లో ఉంటావేంట్రా? 2 రోజుల్లో నీ పెళ్ళి. తనే గుర్తొస్తుందిరా. ఇడు మళ్ళీ మొదలెట్టేశాడు రా మావా. నువ్వు మాత్రం ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టుకు. మనల్ని వదిలేసి వాళ్ళంతా హ్యాపీగా ఎలా ఉంటారా? బాబు నీకు దన్నం. నీ మందు వద్దు, నువ్వు వద్దు. హే పదరా. పోండ్రా పోండి. ట్రూ ఫ్రెండ్ అంటే ప్రసాదేరా. నా బ్రేకప్ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా వింటాడు. మీరు పోండ్రా. ఏంట్రా అప్పుడే మొదలెట్టారా? ఆడు బ్రేకప్ స్టోరీ మొదలెట్టాడు బాబు. మరింకేరా మందులో మంచిగా అదిరిపోయింది. ఆ దరిద్రం ఎన్నిసార్లు వింటావురా బాబు? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంట్రా? ఆడి బ్రేకప్ లో ప్రతి అరగంటకి ఓ బిట్ ఉంటదరా. బిట్లా? బిట్లే బిట్లు. సెన్సార్ వాడు కూడా అంత సెండాలో తట్టుకోలేడు. ఇన్నాళ్ళు బాధను షేర్ చేసుకుంటున్నావు అనుకున్నాను రా. బిట్లు కోసం నా బ్రేకప్ స్టోరీ వింటున్నావా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైమా? చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్పను రా. థ్యాంక్స్ రా బాబు. ఇక్కడ బ్రేకప్ గురించే మాట్లాడరా. మరే పక్కోడి ప్రేమ అంటే అంత చీప్ గా కనిపిస్తుందిరా మీకు? అమ్మాయి వదిలి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసారా మీకు? ప్రేమ తారాజువు లాంటిదిరా. అది ఎప్పుడు ఎవడింటి మీద పేలుతుందో తెలీదు. విడిపోవడం అంటే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినట్టేరా. శవాల గుంపులో ప్రేమనెత్తుక్కునే పిశాచాలం రా మనం. పిశాచాలం, పిశాచాలం, పిశాచాలం. ఏమైంది రాడికి? నీలాంటి కాదే. వద్దురా వద్దురా అంటే తను అలాంటిది కాదురా అని లవ్ చేయడు. పాపం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదురా. అందరికీ అలాంటి మంచి అమ్మాయి దొరకదు కదరా. మొన్న సెలూన్ షాప్ సత్తిగాడు నెత్తి మీద నూనె రాసి 4 దెబ్బలేసి తలనొప్పి పోయింది తెలుసా? ఇప్పుడు కొడతావా ఏంటి? అది కొడతావా తంతావా కాదు, మర్దనా అంటారు. చిన్నప్పుడు తలనొప్పి అని చెప్తే చాలు మా అమ్మ నవరత్న తైలంలో తీసుకెళ్లి తల నానబెట్టేసేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా. టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయంట త్వరగా. ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్లో చూసా. వాళ్ళకేం పని పట్టలేదు. బేసిక్గా నాకు లేదు కదా. ఇద్దరు ఖాళీగా ఉన్న వాళ్ళు కలిస్తే సొల్లే మాట్లాడుకుంటారు. చెప్పు, ఇంకా ఏం తెలుసుకున్నావు ఇన్స్టాగ్రామ్ చూసి? సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటికి వెళ్ళకూడదంట. నైట్ పడుకునే ముందు ఫేస్కి సిరం కూడా అప్లై చేయాలంట. మనం ఏదైనా కోరుకుంటే ఒక పేపర్ మీద దాన్ని 21 టైమ్స్ రాసేసి రోజు తల కింద పెట్టుకుని పడుకోవాలంట. మార్నింగ్ లేచి ఆ పేపర్ని కాల్చేసి మళ్ళీ అలాగే చేయాలంట. అలా 21 వీక్స్ చేస్తే మనం అనుకున్నది జరుగుద్దంట. ఇలాంటి చెత్త అంతా చూస్తున్నావా ఇన్స్టాలో? యాక్చువల్గా నేను నమ్మను, కానీ చూడడానికి బాగుందిగా. చూడు ఎలా ఉన్నావు. అప్పలంలా ఉన్నా. యాక్చువల్గా అప్పలం ఎంత బాగుంటే అప్పలంలో చేసుకునేవాడినిగా. ప్రసాద్, నువ్వు డిన్నర్ చేసి పడుకో, రేపు మాట్లాడదాం. మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది. సరేమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్.
యాక్చువల్గా సెలూన్ షాప్ సత్తిగారి దగ్గర రేపు వెళ్ళి మర్దన గురించి డిస్కస్ చేయాలి. సార్ అక్కడ సంజు గారు ఉన్నారు సార్. అయ్య బాబు చూస్తాడా? మీరే పెద్ద జానీ సిన్స్ మరి. బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నాడు సార్. కెమెరా అనుకుంటా. ఆయన ఇడికిదేం పోయే కాలం. మీరు ఒకలో ఆడి విషం తాగేస్తున్నాడు సార్. నీకు కూడా కొంచెం వచ్చమని చెప్పు. సంజు లే. సంజు ఆయన ఇక్కడ కావాలని పోసుకోవడం రాలేదు. నేనే బలవంతం చేసి మరి తీసుకొచ్చాను. మరే దీనికోసం విషయం తాగేస్తావా? ప్రసాద్ రావడానికి టైం పడుతుందా? ఆడెవడో చిన్నపిల్ల వెనక తిరిగే దరిద్రుడు తగిలాడంట. వాడితో తిరుగుతున్నాడు. నన్నేనా? మిమ్మల్ని కాదండి, మీరంటే పూజకు చాలా రెస్పెక్ట్. అర్థమవుతుంది. ఈవిడెవరో నానబెట్టిన మిల్లిమేకర్లా సాఫ్ట్గా ఉంది. గుద్దిందంటే గోడకున్న మేకు గొంతులో దిగిపోద్ది. తుఫాన్ హెచ్చరిక. సంజు గారి వైఫ్. ఓ, ఇంత మంచి వైఫ్ను పెట్టుకుని సూసైడ్ అటెంప్ట్ ఎలా చేశాడు? సూసైడ్ అటెంప్టా? సూసైడ్ అంటే పూర్తిగా కాదు, విషం తాగేసేలోపు లాగేశాం. తనకు అంత అవసరం ఏమొచ్చింది? ఈయన వల్లే. నా మీద తోసేకు. వర్క్ ప్రెజర్ వల్ల అంటండి. అది కూడా ఆల్మోస్ట్ మీ వల్లే కదా సార్. ఎలా దొరికడమ్మా నీకు? ఈడొచ్చాక నాకు బీపీ కూడా వచ్చింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు సార్. నేను చచ్చిపోతానంటే నీకే ఒప్పుకుంటుందా? మీరు చచ్చిపోవడానికి ఒప్పుకుంటుంది, పెళ్ళికి కాదు. పూజ ఏంటి రోజు స్పెషల్ చీర కట్టుకున్నావు? నీకు సారీ కట్టుకోవడం అంటే ఇష్టం అంట కదా. నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా? పొరపాటున షోరూమ్ గనక శారీ కట్టుకుని వచ్చావంటే చచ్చేదాకా కొడతా. నా వైఫ్ శారీ కట్టుకుంటే నాకు ఇష్టం సార్. నీ వైఫ్ శారీ కట్టుకో, పక్కింటి ఆవిడ శారీ కట్టుకో, కళామందిరికి వెళ్ళి కొని తెచ్చుకొని కట్టుకో. షోరూమ్కి మాత్రం కట్టుకురాకు. మీ కళ్ళుతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది సార్. పూజ శారీ కట్టుకున్నాక చూడడం నాకు చాలా ఇష్టం సార్. ఇష్టాలు అభిరుచులు మాట్లాడుకుంటా ఉంటే వైన్ షాపులు క్లోజ్ చేసేస్తారు. త్వరగా పర్మిషన్ అడిగిరా. తనంత అందంగా రెడీ అయిన తర్వాత కూడా మీతో వస్తాను ఎలా అనుకున్నారు? ద్రోహం చేస్తున్నావా ప్రసాద్? నీలాంటి తాగుబోతుకి ఏం చేసినా తప్పులేదురా. ఓకే ఓకే ఓకే. ఈ రోజుకి దెబ్బలు తినే ఓపిక లేదు. బ్యాండేజ్లు కూడా అయిపోయినాయి. ఓ, కింద షల్లార్లో పడుకుని పొద్దున్న లేచి వెళ్ళిపోతాను. బాయ్ సార్. ఇంటికొచ్చిన గెస్ట్ని కాఫీ తాగమని కూడా అడగరా? మా పని ఆవిడ కాఫీ కప్పులు తోమలేదు సార్. నీకు గుర్తుందా, ఫస్ట్ టైం నువ్వు నన్ను శారీలోనే చూసావు. జ్యువెలరీ షాప్లో కదా. అక్కడ పనిచేసే అమ్మాయి ఏమో అనుకున్నా. నువ్వు ఎప్పుడైతే నమస్కారం పెట్టలేదో కాదని కన్ఫర్మ్ చేసుకున్నా. ప్రసాద్, నీకప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా ఏమన్నా అనిపించిందా? అలా ఏం లేదు, రాయేసాం తగిలేసింది. నువ్వు చెప్పుంటే వేరే ఆమెకు ట్రై చేసుకునేవాడిని. ఒకవేళ నేను గెలిచాను అనుకో, ఈరోజు నువ్వు వంట చేయాలి. నేను గెలిస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టే. కావాలా? లింక్ పంపిస్తాను, ఆర్డర్ పెట్టుకో. నువ్వు జాబ్ మానేసి వెళ్ళిపోతే నేను కూడా షోరూమ్ వదిలేసి వెళ్ళిపోతాను. అది మీ కర్మ. అందుకే ప్రభాస్ అంటే నాకు నచ్చడు. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, మా అయితే తిరిగి ప్రేమిస్తారని చెప్తే నమ్మి ప్రేమించేశాను. ఏమైంది? సార్ మీరు ఏడుస్తున్నారా? కొంపదీసి గోపమతి కొడిసావా? అంత అదృష్టంగా ఉన్నా. నేనేం పాపం చేశాను ప్రసాద్? నాకెందుకు ఈ శిక్ష? పందికి పెద్ద పరిచయాలు అక్కర్లేదు సార్. మీ మనసులో ఏముందో అది చెప్పండి. నా మనసులో తనే ఉంది. వాట్ డు యు సే? నాట్ ఇంట్రెస్టెడ్. ప్రసాద్, మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి. కొంచెం బయటికి వెళ్తావా? అన్న ఉండున్నా. ప్రసాద్, ఆ లవ్ లెటర్ మీద కాపీ రైట్స్ నావే, ఎవరికి ఇవ్వకు. ప్రేమాయ నమః. ఏం జరుగుతుంది అక్కడ? నేను బురద లాంటి దాన్ని, నన్ను వదిలేయండి అని తను. నేను పందిని, నాకు బురద ఇష్టమని అతను. ఒప్పుకుంటదంటావా? ఏమో, గుర్రం ఎగరవచ్చు. ఏమైంది?
వరగారికి బుర్రపోయింది. గట్టిగా అనక, వింటే అంతకుముందు ఉందనుకుంటాడు. 1 నాకున్న టెన్షన్స్కి ఈయనొకడు. 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళట్లేదంట కదా. రేణుకు నా మొహం చూపించలేకపోతున్నాను. హెల్మెట్ వేసుకుని వెళ్ళు. హాయ్. ఏంటి సార్ మాట్లాడితే మా ఇంటికి వచ్చేస్తారు? సర్ప్రైజ్ ప్రసాద్. ఏ సన్యాసం తీసుకుంటారా? ఏంటి సార్? తను మా పెళ్ళికి ఒప్పుకుంది. ఎలా? తనొక పెంగ్విన్, నేనొక పెంగ్విన్. మా ప్రేమ చాలా స్ట్రాంగ్ అని తను నమ్మింది. బాతులు వేరు, పెంగ్విన్లు వేరండి. మా జంట చాలా మంది కడుపుమంట. ఎలా ఒప్పుకున్నావే? కొన్ని రోజుల్లో పోతాడు, ఆస్తి మొత్తం నాది. ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకుంటా. ఆహా, ఏం ప్లానింగే. మంచోడే అన్నా, కొన్ని రోజులు భరిద్దాం. ఏమంటారు? అంతే అంతే. తెలిస్తే ముందే చచ్చిపోతాడు. అంతకీ మీ నాన్నగారిని ఎలా ఒప్పిస్తావే? అది ఆయన హెడ్ఏక్, నాకెందుకు? ఏమి జనరేషన్. కంగ్రాట్స్ సార్, మీ పెళ్లికి డెకరేషన్ నాదే. ఎంతెంత బోర్లు ఊదేసి పైకి ఏలాడదీస్తుంటే. బోర్లేంట్రా? బోర్లో హీలియం బెలూన్స్. గాయత్రి సార్, ఏంటి మంత్ 9 బుకింగ్స్ 2 డెలివరీస్ ఏనా? మిగతా బుకింగ్స్ అప్డేట్ ఏంటి? ఫినాన్స్ అవుతున్నాయి సార్, కొన్ని వేరియంట్ స్టాక్ లేవు, ఆర్డర్ పెట్టాలి. వర్కింగ్ డేస్ కన్నా లీవ్స్ ఎక్కువ ఉంటే ఫాలోఅప్ తినగెందుకు ఏడుస్తుంది? ఎందుకు సార్ ఎప్పుడు నన్నే తిడతారు? ఆ ప్రసాద్ గడు రాలేదు కాబట్టి. సరే సార్. సార్, ఏంటి శాలరీ అడ్వాన్సా? సంక్రాంతి లీవ్ కావాలి. భోగి మంటలో తోసేస్తాను ఇంకోసారి లీవ్ అన్నావంటే. జాబ్ అంటే జోక్ అయిపోయిందా? వెళ్ళి బుకింగ్ డాకెట్స్ తీసుకురా. ముష్టతవా సచ్చినోడు. ఇలా అయితే నా స్థాయికి ఎప్పుడు దిగుతారు? ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాను. సర్లేగా, నీ జాబ్ సంగతి ఏమైందిరా? ఏముంది, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టామని తీశారు. పోన్లే, అడిగితే రెస్టారెంట్ గొప్పగా చెప్పుకుంటున్నాను. ఆయన మోసం చేయడం తప్పు కదరా. హలో, మోసం చేయడం తప్పు కాదు, సరిగ్గా చేయకుండా దొరికిపోవడం తప్పు. సరే, ఇంక ఇలాంటివి చెప్పుకుని పోతుకు. అదే పూజ స్నానం చేస్తుంది, తను బయటకు వచ్చే లోపు ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నామయ్యా. ఏం చేయమంటావు? ఇంట్లో ప్యాన్ ఉందా? హాల్లో ఉంది. దాని గురేసుకోరా, సర్ప్రైజ్ తో కూడా షాకింగ్ గా కూడా ఉంటది. ఏంటి ఎడగరేస్తున్నావా? ఎవర్రా ఎటకార వాడింది? షాప్ లో బేరాజులు వేసుకుని సలాడితో కూర్చుంటే తెల్లారితో అనుకుంటున్నావు నాకు. ఓ పని చేయి, ఆ పిల్ల రెడీ అయ్యేలోపు టిఫిన్ చేయి. పూజ, డ్రెస్ ఎలా ఉంది? ఆల్రెడీ షోరూమ్ డ్రెస్లోనే ఉంది కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రిపేర్ అయ్యావా మరి? సాఫ్ట్వేర్ నుంచి సడన్గా సేల్స్కి షిఫ్ట్ అవ్వడం అంటే ఆ టర్మినాలజీస్ తెలుసుకోవడానికి నీకు 1 మంత్ పడుతుంది. నేను ఏకసంతాగ్రహిణి పూజ. ఒక్కసారి ఏదైనా వింటే మళ్ళీ చెప్పమని అడుగుతాను. జాగ్రత్తగా మాట్లాడు. ఏమైనా డౌట్స్ ఉంటే సంజు గారిని అడుగు. ఈసారి జాబ్ పక్కా పూజ. సారీ సార్, కొంచెం లేట్ అయింది. అక్కడ వరగారు అనే ఒక అతను ఉంటాడు సార్. నీలాంటోడే. మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి సార్ అని పిలు. ఈ సార్ పిచ్చేయండి సార్. ఆయన పేరుకే టీం లీడర్, కానీ ఎంఆర్ఓ రేంజ్లో ఫీల్ అవుతాడు. ఈసారి ఫీల్ అవుతాడు సార్. ఐ మీన్ కలెక్టర్ లెవెల్లో ఫీల్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. జాబ్ రాగానే పార్టీ ఇవ్వాలి, సరేనా? తప్పకుండా. అంతా మీ బ్లెస్సింగ్స్ పిన్ని గారు. ఏ పినిగారేంటి పినిగారు? ఏదో ఏజ్ తగ్గించుకుందామనండి. అయితే అక్కనో చెల్లనో పిలొచ్చు కదా. నాకు సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఎవరైనా చెల్లెని పిలిచినా నాకు థైరాయిడ్ వచ్చేస్తుంది. తప్పుకోండి. పచ్చి బియ్యం తినడం తగ్గించండి. పదండి. బాయ్ అండి. పూజ, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ పృథ్వీ, కానీ నాకున్న డ్రెస్సుల్లో ఇదే చాలా వర్స్ట్ డ్రెస్. కానీ నువ్వేసుకున్నావు కదా, చాలా బాగుంది. నువ్వు అసలు నెగిటివ్గా మాట్లాడవా? పూజ గారు, పాజిటివ్ అంటేనే పృథ్వీ, పృథ్వీ అంటేనే పాజిటివ్ అండి. ఆ మాత్రం తెలియదా మీకు? మా డ్రెస్ కూడా బాగానే ఉంది, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. కరెక్టే. ఇందాక నుంచి లొట్లేసుకొని చూస్తున్నాడు, ఈడికి చెప్పు. ఇరికించేసి. హాయ్. ఏంటి పృథ్వీ, ఈ మధ్య జిమ్కి రెగ్యులర్గా రావట్లేవు? అంటే ఈ మధ్యన షటిల్ ఆడుతున్నాను కదా, టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టం అవుతుంది. షటిల్ అయితే నేను కూడా జాయిన్ అవుతాను పృథ్వీ. షూర్. రే, నీకు షటిల్ స్పెల్లింగ్ తెలుసా? ఏ నువ్వు ఉండరా. పూజ,
ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకపోతే నీకు మాట చెప్పనా? నువ్వేం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతావు పృథ్వీ, చెప్పు. ఇతనెవరు? అదే సేల్స్లో వేకెన్సీ ఉందన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను సార్. ఓహో, ఈయనేనా? నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు ఏం చేశారు? సాఫ్ట్వేర్ తీసారా? తోసారు. ఆహా, తేడాగడివే. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ. హలో సార్. కూర్చో. జాబ్ నుంచి ఎందుకు తీశారు? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టామని తీశారు సార్. సేల్స్ అంటే సెల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అమ్ముకోవాలి. నన్ను ఎవరు కొంటారు సార్? నువ్వు కస్టమర్కి నచ్చితేనే నువ్వు కారు గురించి చెప్పినప్పుడు వింటారు. సార్. వెల్, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్, నా వైఫ్కి 1,20,000 రూపీస్ శాలరీ సార్. అంతకన్నా మీరు ₹1 ఎక్కువ ఇచ్చినా చాలు సార్. గాయత్రి సార్, నీ శాలరీ ఎంత? 18,000 సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు? 4 years నుంచి సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. కటింగ్లన్నీ పోను 16,300 రూపాయలు వస్తుంది. మీ శాలరీ ఎంత సార్? 20,000 అంటే కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? అంటే నాకన్నా మీకు 2,000 రూపాయల శాలరీ ఎక్స్ట్రా. బోర్డు దానికోసం మిమ్మల్ని సార్ని పిలాల్సి వస్తుంది సార్. కంగారు పడకు. నీ పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఓకే సార్. కాకపోతే స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ నీకు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు నీ వర్క్ని, నీ కస్టమర్ డీటెయిల్స్ని డిఎంఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. డిఎంఎస్ అంటే సార్? డిఎంఎస్ అంటే డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్. కోల్డ్ కాల్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. వింటర్లో కోల్డ్ కాల్స్ ఏంటి సార్? జలుపు చేద్ది. కోల్డ్ కాల్స్ అంటే ఇంటింటికి వెళ్ళి బ్రోచర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం. సార్, ఇంటింటికి వెళ్ళి సబ్బులు అమ్ముతారని తెలుసు, కార్లు కూడా అమ్ముతారా? కియోస్క్, వాకిన్స్, వెబ్సైట్ ఎంక్వైరీస్, ఈవెంట్స్, టెలికాలింగ్ నుంచి కూడా మనకి లీడ్స్ వస్తుంటాయి. ఓకే సార్. సార్, నాకు ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటే ఓ తద్దిన మంత్రాల్లో వినిపిస్తున్నాయి సార్. కొత్తలో అలాగే ఉంటుంది. తర్వాత నువ్వే గెజిటెడ్ ఆఫీసర్లా ఫీల్ అవుతావు. ఓ, ప్రస్తుతానికి ట్రైనింగ్ నేనే ఇస్తాను. పద. ప్రసాద్ సార్, ఆ అమ్మాయిని చూసావా? మీ అమ్మాయా సార్? చెప్పనే లేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయా? నీకు ఈ బాబాయ్ పిన్ని ఫ్యాంటసీలేంట? హే సార్. సార్, తను నాకు కాబోయే వైఫ్. తనకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు పోయాక అమ్మాయికి విడియో పింఛన్ రావడం తప్ప పెద్ద ఉపయోగం లేదండి. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ ప్రసాద్. ముసలైపోయిన ప్రతి వాడు ఇలాగ చెప్తాడు సార్. నీ ఆధార్ కార్డు తీరా? సార్, నాకు ఏ ఆధారం లేదు సార్. అలాంటప్పుడు నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు. డన్ సార్. మరీ పసిగొడ్డు సార్. గొడ్డేంటి గొడ్డు? అంటే నేను పశువునా? ప్రసాద్, ఎవరేమనుకున్నా సరే ఆ అమ్మాయి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. బాత్రూమ్కి వచ్చినప్పుడు బయటికి వెళ్ళమని చెప్పండి సార్. దొలగాడివే సార్. నేను మొహం మీద మాట్లాడతాను, అవతల డైజెస్ట్ అవుతుంది అంతే. సరే పద. సార్, ఆదివారం మన దుకాణం ఉంటుంది సార్. దుకాణం ఏంట్రా? దుకాణం షోరూమ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. నేను రాగానే రెస్పెక్ట్ ఇస్తావు, గుడ్ మార్నింగ్ చెప్తావు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే పెద్దవారు కదా. హే, నేను మరీ అంత పెద్దవాడిని ఏం కాదు, ఇంకా సింగిలే. మీ ఆవిడ వదిలేసిందా సార్? డోంట్ వరీ సార్, ఇంకో ఆంటీ చూసుకొని పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది. అవునా? మరి వెళ్ళి చెప్పండి సార్, ఎందుకు ఆలోచిస్తున్నారు? అది నువ్వే. నేను ఎలా చెప్తా సార్, ఆవిడెవరో కూడా నాకు తెలీదు. నిఖిత, నా మనసులో ఉన్నది నువ్వే. నీ శాలరీ 9,000, నా శాలరీ కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు. ఏ రకంగా చూసినా నాలాంటి స్టేటస్ ఉన్న అబ్బాయి నీకు దొరకడం చాలా కష్టం. మా బావకి 50,000 సార్, సాఫ్ట్వేర్. మేనర్కం చేసుకుంటే గ్రహ నంబర్లు వస్తాయి, తేడాగా పుడతారు పిల్లలు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి 80,000 సార్. మనం ఎప్పుడు ఎక్స్ దగ్గర ఆగిపోకూడదు. తర్వాత వై ఉంటుంది, జడ్ ఉంటుంది, తర్వాత బాగుంటుంది, తర్వాత అక్రమ సంబంధాలు ఉంటాయి. ప్రసాద్, వరా సార్ ఆ అమ్మాయితో ఏం చేస్తున్నారు? పాప మా అమ్మాయిని పడేయడానికి కీచక ప్రయత్నాలని చేస్తున్నాడు. పాప మా అమ్మాయి ఎస్ చెప్పలేక నో చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో. పాపాత్ములు కలలో పడితే అంతే మరి. సార్ ప్లీజ్ సార్, నేను వర్క్ చేసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇన్ఫ్యాక్ట్ నా వల్ల నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. మీ వల్ల నేను ఎప్పుడు బాధపడలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు.
ఏటి వెళ్ళిపోయింది ఇది? థ్యాంక్ యూ సార్. మాయా. ఊరికేరా గుడ్ మార్నింగ్ చెప్దామని. గుడ్ మార్నింగ్. ఏం లేదురా, మన మూన్ లైట్ ఐస్ క్రీమ్ కి అన్ సీజన్ లో కూడా తెగ ఆర్డర్లు వచ్చేస్తున్నారా బాబు. మంచిదే. అవన్నీ బిజినెస్ మ్యాన్ కట్టాలే. ఏం చేస్తున్నావు? నేనా జాగింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా మనకయ్యి? కిందటిసారి కుక్క 4 వీళ్ళు పరిగెత్తించింది. పరిగెట్లే దొరికిపోయాం. పిక్కపెట్టలు ఆగేసింది. ఈసారి దానికి దొరకకుండా కాంపిటీషన్ ఇద్దామని. రే ముళ్ళుని ముళ్ళుతోని తీయాలరా. ఈసారి అది కనబడింది అనుకో, దాని పెక్కట్టుకు నువ్వు లాగే ఎదురు కాళ్ళు ఎదవా అని. పూజ, ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. రిజైన్ చేస్తున్నావా? చూసావా, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి ఎవరైనా పడిపోవాల్సిందే. ఇప్పుడు ఎవరికి పడిపోయావు? నీకే. అంటే మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, పైగా ఒకటే ఆఫీస్. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? చెప్పేసి ఐ లవ్ యూ. ఓకేనా? ఏ నాకా ఉద్దేశం లేదు. అబ్బా, తనే లవ్ యూ కాదు, నేను ఐ లవ్ యూ. హే కంగ్రాచులేషన్స్. నాకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. బట్ నాకు నీ మీద ఒపీనియన్ లేదు. కన్ఫ్యూజ్ అవ్వక పూజ, తన్ని లవ్ చేయట్లేదు, థ్యాంక్ గాడ్ నేను లవ్ చేస్తున్నాను. ఓ మై గాడ్. నీకేం అర్థమైంది? పృథ్వీ నేను లవ్ చేస్తున్నాడు. చెప్పనేలే. నాకు ఓకే. ఉండు, నిన్ను కాదు. ఎందుకు కాదు? బానే ఉంది కదా, ఒప్పుకో. అలా ఒప్పుకుంటాం. ఏ తప్పేంటి? నాకేం తక్కువ? హీల్స్ వేసుకుంటే సీలింగ్ ఫ్యాన్ చేత్తో తిప్పేస్తా తెలుసా? అయితే సర్కస్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వు. చూసావా ఎలా అంటున్నాడు? లవ్ లో ఇవన్నీ కామనే కదా. మొదలు పెట్టేసావా? అయితే నాకు ఓకే. నీకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. ఏ ప్లీజ్ నువ్వు వేరే వాళ్ళని చూసుకో. కానీ నాకు పృథ్వీ ఓకే. ఏంటి ఓకే? పూజ కదా ఓకే చెప్పాలి. నాకు ఓకే. ఏంటి నీకు ఓకేనా? ఐ మీన్ మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. మా ఇద్దరికి ఓకే అయితే కంగ్రాచులేషన్స్. అది నేను కదా నీకు చెప్పాలి. నాకెందుకు చెప్పాలి? పృథ్వీ నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి. ఏ పృథ్వీ అలాంటి వాడు కాదు. నేను అలాంటి వాడిని పూజ. బట్ ఐమ్ మ్యారీడ్. అది అసలు మ్యాటర్ కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎవరైనా మ్యారీడా? సారీ పృథ్వీ. మ్యారీడా? ఇంకా నేనేరా నీ ఆప్షన్. మన పేరు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది తెలుసా? ప్రేమ నీడ లాంటిదే, దానికి రంగులుండవు. నేను గోడ లాంటి దాన్ని. నీకు నచ్చిన పెయింటింగ్ వేసుకో. చిన్న పిల్లోడివిరా. టీయా కాఫీయా? బీరు. అందుకే నువ్వు నచ్చావు నాకు. అవును, పూజకి పెళ్ళైందని చెప్పింది కదా, మెల్లో తాలిబొట్టు లేదేంటి? మేకప్ కిట్ కోసం తాకట్టు ఇట్టేసి ఉంటుంది. అని నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబేసిటీ సమస్య అన్నిటికంటే అతిపెద్ద సమస్య. మనం అలాంటి బరువుని, శరీరంలో పేరుకున్న ఫ్యాట్ని, అట్లాగే శరీరం షేప్ ఇంచులాసే కాస్త మంచిగా అవ్వాలి అన్నప్పుడు మన ఇంట్లోనే ఇలాంటి వాటిని సాధించాలంటే సోఫాలో పడుకుంటే సన్నగా అవ్వరు. ఆయన చెప్పి నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? పార్లర్కి వెళ్ళా. పార్లర్కా? చిన్నప్పుడు ఎప్పుడో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేయించుకున్నావు? వ్యాక్సింగ్, ఐబ్రో థ్రెడింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కలర్, నెయిల్ పాలిష్, హెయిర్ కట్, అంతే. వాడు మెనూ కార్డు ఇస్తే మొత్తం చేసేమన్నావా? నువ్వు స్కిన్ కేర్ తీసుకోవా ప్రసాద్? జుట్టుకి, ఫేస్కి, బాడీకి సింతాల్. సెంట్ కూడా కొట్టక్కర్లేదు. పనమ్మాయిని పెడతానన్నావు, దొరికారా? ఒక ఇద్దరిని మాట్లాడా, మరీ ఏజ్డ్గా ఉన్నారని నేనే వద్దన్నా. అంటే అదే మరీ అంత పెద్దవాళ్ళతో ఏం పని చేయించుకుంటాంలే అని. మనకు పనమ్మాయి ఏం వద్దు ప్రసాద్. నాకు వచ్చే జీతం మొత్తం మన మెయింటెనెన్స్కే సరిపోతుంది. మెయింటెనెన్సా? పప్పులు ఉప్పులు కొని అక్కడ పెట్టి 6 నెలలు అవుతుంది. శంకుస్థాపన రాయిల్లా అలా పడున్నాయి. ఏదో రైస్ పెట్టి అలా బయట కారిడార్లోకి వెళ్తే నైబర్స్ 4 కూరలు ఇస్తున్నారు, ఆ పూట గడిచిపోతుంది. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, వైఫై బిల్లు తప్ప ఖర్చులేవి. నువ్వంటే దండుకొని తింటావు, నేను ఆఫీస్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నా. అమ్మాయిలకు ఖర్చులు ఉంటాయి ప్రసాద్. ఖర్చు? నేను జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళావు? ఇంకా వెళ్ళాలి. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావేంటి? అంటే ఈసారి జాబ్ రాకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నా. నీకు జాబ్ రాకపోయినా పర్లేదు, ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం అవ్వకు. నా గురించి నీకు తెలియట్లేదు.
కాలేజీలో మనం అలా స్టేజ్ ఎక్కితే దిగిపోమన్నారు కదా. సారీ సారీ సారీ, చెప్పు. ఓకే అవుతా, ఏదో రోజు బాగా ఫేమస్ అవుతా, అప్పుడు నువ్వే నీ ఆఫీస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నా దగ్గరికి వస్తావు. అప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటా. నా దగ్గర కూడా? హలో, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే సరే, సాయంత్రం సినిమాకి వెళ్దాం, బోర్ కొడుతుంది. నాకు ఆఫీస్ ఉంది. ఈ ఒక్కరోజు సెలవు పెట్టు. నో. బట్ వై? ప్రొఫెషనల్ ఎథిక్స్. రక్తపింజరోయ్, మనం కూడా మంత్రి సత్యనారాయణలాగా ఆశ్రమం పెట్టేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సాధించాలి. ప్రసాద్ 1 minute పూజ. ఇస్ ఇట్ ఓకే? యా ఫైన్. గో గో గో. యా ఓకే. సరిగ్గా తీ పూజ. పోజ్ పెట్టు. పోజ్. ఊర్ సెంటర్లో ఎవరైనా విగ్రహం పెడుతున్నారా? ఏంటా పోజ్? బాగుంటుంది తీయు. ఓకే ఓకే నౌ. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫుల్ ఫోటోవా? ఛానల్ తమ్నైల్ ఫోటో. మరి ఆధార్ కార్డ్కి పోజ్ ఇచ్చినట్టు నిలబడ్డావు. ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ వస్తా, టకటకమని క్లిక్ చేయి. ఓకే, అండ్ మన క్యాప్షన్ వచ్చేసి ర్యాండమ్ క్లిక్స్ వైల్ ఐఎమ్ రన్నింగ్. ఓకే ఓకే. హ్యాష్ ప్రసాద్ బేరా చేయడం మాత్రం మర్చిపోకు. ఓకే రైట్, టేక్ వెళ్దాం. ఓకే, వారియర్లో ఉండాలి, అర్థమైందా? ఓకే. ఫొటోస్ వచ్చాయా? ఏవి? ఎక్సలెంట్, మారోలెస్, సూపర్ సూపర్, కీప్ అప్, కీప్ గోయింగ్. ఇప్పుడు వీడియో చేద్దాం. ఓకే, ల్యాండ్స్కేప్ పెట్టు, ల్యాండ్స్కేప్. పూజ రికార్డ్ చేసుకో. యా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ బెహ్రా. కొంచెం సాఫ్ట్ టోన్లో చెప్దాం. ఓకే, అంటే మనం వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలి కదా. యా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ బెహ్రా. ముందైతే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ నుంచి చాలా 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 ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోతారు. మనమైతే ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బాగా వచ్చిందా? యా. బాగానే తీసావే. ఇప్పుడు అక్కర్లేదురా, ఎండ పడినప్పుడే వేయాలి, ట్యాన్ అయిపోతుంది కదా, అప్పుడు వేయాలి. ఓకే, వెళ్ళు. ఏంటది? పెరుగన్నలోకి తెచ్చుకున్నానండి. ఓ థ్యాంక్స్ రా. ఎందుకు? ఏదో మన మీద అభిమానంతో ఇచ్చాడు. వెళ్ళు, థ్యాంక్స్ చెప్పే కదా. సరే, నీ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 5. వాళ్ళందరి పేర్లు కూడా నీకు తెలుసు కదా. నువ్వు, నేను, రేణు, మన కమ్యూనిటీ వాచ్మెన్, ఎదురింటి ఆవిడ. జాబ్ ఇంటర్వ్యూ ఏమైంది? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. జాయినింగ్ ఎప్పుడు? ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అయింది, ఈరోజు వెళ్తే రేపు రమ్మన్నారు. నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా, టేస్ట్ చూస్తాను. ఇదిగో. ఒకటంటే మరి ఒకటేనా? ఇంకోటి ఇవ్వా? అన్నీ ఒకే టేస్ట్ ప్రసాద్. సరే, జాబ్ రాకపోతే నీ ఛానల్లో ఏం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? రివ్యూస్. ఏ మొబైల్ కొనాలన్నా, ఏ సినిమా చూడాలన్నా, ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా మన రివ్యూస్తో ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేస్తాం. మన పెళ్ళికి ముందు కూడా ఎవరైనా నీ గురించి రివ్యూ ఇచ్చుంటే బాగుండేది. రక్తపింజరే. సార్, టీమ్ లీడర్ పొజిషన్లో ఉండి కూడా స్కూటీ ఏంటి సార్? కార్ కొనుక్కోవచ్చు కదా. నాకు రేచ్ ఇక్కడ ప్రసాద్. రాత్రి అయితే మసకగా కనబడుతుంది. కార్కి మళ్ళీ యాక్సిడెంట్ అయితే బోల్డ్ ఖర్చు కదా. మీకు రేచేకట? అది ఇప్పుడు చెప్తారేంటండి? ఆపండి సార్, దిగిపోతాను. చావంటే భయం ఏంటి? వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. అందుకేనా షోరూంలో కోర్టు వదిలొచ్చారు? లైట్స్ ఉన్నాయి కదా, మేనేజబులే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నాకు ఇన్సూరెన్స్ ఉంది, నీకుందా? శుభ్రంగా మెట్రోకి వెళ్ళిపోవాల్సింది సార్. చేతులు ఖాళీ ఉన్నాయి కదా అని లిఫ్ట్ అడిగాను. కర్మ. అబ్బా, చలి ఎరగేసేస్తుంది. మరే అలా వైన్ షాప్ దగ్గర స్కూటీ ఆపి ఓసి ఒక క్వార్టర్ తీసుకుని చెరో 2 పెగ్గులేసి వెళ్ళిపోదాం. ఓసియా? ఆఫీసర్స్ చాయిస్. తాగితే అఫీషియల్గా ఉంటుంది.
మీ హస్బెండ్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేయాల్సింది కదా. అంటే నువ్వు చెప్పలేదని నేను పిలవలేదు. ఇప్పుడు రమ్మని చెప్పు, సరదాగా పార్టీ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడా? నాకేం పర్లేదు, కాల్ చేయి. ఓకే. ప్రసాద్ ఏదైనా పెద్ద వెహికల్ హార్న్ కొడితే చెప్పు. మీకు చెవులు కూడా పనిచేయవా? క్యాప్ ఉంది కదా సార్. ఇన్ని రోగాలు పెట్టుకుని ఎందుకు సార్ ఆ పిల్ల జీవితం నాశనం చేస్తారు? ప్రేమ గుడ్డిది ప్రసాద్. అది గుడ్డిది, మీకు రేసి ఒకటి సరిపోయింది. పూజ ఎక్కడున్నావు? ఆ ఇంటికి వెళ్తున్నా. సరే నేను లొకేషన్ పెడతాను, పార్టీకి వచ్చి. నేనా? ఏం బాగుంటుంది చెప్పు, పైగా మా సార్ కూడా ఉన్నారు. తను కొలీగ్తో ఉన్నారంట. నాకేం ప్రాబ్లం లేదు, రమ్మని చెప్పు. అతన్ని కూడా తీసుకొని రా. సరే సార్. ఓసీని ఓసీగా పోయిస్తే మీకేమైనా ప్రాబ్లమా? ఓసీ ఓసీగా వస్తే ఓసీగా తాగేద్దాం. అంతే అంటారా? ఇక్కడ రైట్ తీసుకోండి. ఇటేపు రోడ్డు ఉందా? మెట్లు కనబడితే ఊను. మీరు? పూజ హస్బెండ్ అండి. ఓ అది మీరేనా? నేనే తన టీం లీడర్ని. నాకన్నా 2000 శాలరీ ఎక్కువ. హాయ్. ఇటు దండం పెట్టేసి ఛేదించండి. నమస్కారం. రండి. సుమారుగా వయసు ఎంత ఉంటుంది? చిన్నపిల్లే, అందరి వయసులు కావాలి మీకు. తెలుసుకోవాలి కదా. పూజ, మీ హస్బెండ్ వచ్చారు. చూసుకుని రండి. డ్రెస్ చేంజ్ చేసుకొని రావచ్చు కదా. ఈ చలికి అంత దూరం వెళ్ళి రావడం కష్టం, పైగా ఆయనకి రేచే ఆవిడ అడిగిందా? సారీ సార్, ఈయన మా టీం లీడర్, నాకన్నా 2000 శాలరీ ఎక్కువ. హాయ్ అండి. హాయ్. పృథ్వీ, హీస్ మై హస్బెండ్. పృథ్వీ. ప్రసాద్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. ఇటు థ్యాంక్ యూ. పార్టీ ఎంజాయ్ చేయండి. సరే. అన్ని బ్రాండ్లో కనబడుతున్నాయి, ఓసీ లేదా? అడిగొచ్చి చెప్తానండి. అవి మందు బాటలుగా పోలకుండీలు. పార్టీ ఎంతసేపు ఉంటుంది ఇంకా? వాళ్ళు పేరుకే షోరూంలో సేల్స్మెన్, కానీ ఫారిన్ స్కాచ్ కావాలంట. ఏమడిగారు? ఏదో ఓసీ అంట. ఓసీ అంటే చీప్ లిక్కరే అనుకున్నాలే. డిన్నర్ చేసి వెళ్దామా? సార్ ఓసీ లేదంట, ఇంకేమన్నా కావాలా? సరే మేము ఏరుకుంటాంలేండి. ఓకే. పూజ, మనం లోపలికి వెళ్ళి డెకరేట్ చేసుకుందామా? దా. పళ్ళు ఊడిపోతాయి. తింటావా? తినండి తినండి. హాయ్. హాయ్. రేణు కదా? లోపలికి రండి. కూర్చోండి. ప్రసాద్. ఇంతకు ముందే వద్దాం అనుకున్నాను, ఎప్పుడు కుదరలేదు. పిన్ని గారు. పిన్ని గారా? నీకు అత్తగారు అవుతారు, వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకో. చూడు పూజ, నన్ను పిన్ని అని పిలుస్తున్నాడు. నీకు రేణు పిన్ని గారిలా కనిపిస్తుందా? తప్పు కదా, ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యావా? మరి అవరా, అందరూ అలానే పిలుస్తారు, ఎలా ఉంటది? కృష్ణమ్మకి గోదారికి తోడెవరమ్మ, మమతల మధురిమ మగువేనమ్మ, ఆ నది కూడా కొండ కోనెలు దాటాలి. ఈ పాట ఎక్కడో విన్నాను, ఏం సినిమా అది? పిన్ని సీరియల్ అంది. కాఫీ. మీరిద్దరూ మా ఇంటికి ఒకసారి భోజనానికి రావాలి. ఈ సండే? యా. కాఫీ బాగుంది, థ్యాంక్ యూ. వెల్కమ్. పూజ, మన ఇంట్లో కాఫీ పొడి లేదు కదే? మరి ఎల్లో డబ్బాలో ఉన్నదేంటి? అది అక్వేరియం చేపల కోసం ఉంచిన ఫుడ్డే. ఓ, మరి బాగుందని చెప్పింది. అందుకే పగ తీర్చుకోవడానికి మనకు కూడా భోజనానికి రమ్మంది. సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. పృథ్వీ నిన్ను అవమానించడానికి పిలుస్తాడని నాకు తెలీదు. ఓకే, గుడ్ నైట్. సారీ చెప్పా కదా, మూసుకొని యాక్సెప్ట్ చెయ్యి. పశ్చాత్తాపంతో సారీ చెప్పాలి, వార్నింగ్ ఇచ్చినట్టు కాదు. నాకు ఇలానే వచ్చు. యాక్సెప్ట్ చెయ్యి, లేకపోతే నాకు గిల్ట్ ఉండిపోతుంది.
ఓకే గుడ్ నైట్. ఒరే సచ్చినోడా, ఫోర్స్ కొడుతున్నావేంటి? ఓకే ఏంటి ఓకే? ఇట్స్ ఓకే పూజ, ఐ డోంట్ మైండ్ అని ప్రేమగా చెప్పలేవా? చెప్పు. ఓకే గుడ్ నైట్. ఓకే నేను వెళ్ళిపోతున్నా, బాయ్. పూజ చెప్పు. ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. పూజ నైట్ నేను రావడానికి బాగా లేట్ అవుతుంది. బట్ వై? బికాజ్ వీ హ్యావ్ ప్రాపర్ ఏ కాక్టైల్ పార్టీ. ఓకే. యప్. వీడి తాగే బోడి ఓసీకి కాక్టైల్ పార్టీ అంట. చాలండి. ఎక్కువైపోద్ది. మందు తాగడానికి ఏదో రీజన్ కావాలి. నాకు లవ్ ప్రాబ్లం, నీకు? చిన్నప్పుడు కాలుష్యం వల్ల ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుందంటే చాలా బాధపడేవాడిని. అది ఇప్పుడు గుర్తొచ్చింది. Cheers. చిన్న జంతు కొరికితే సెట్టు. వానొచ్చే ముందు మబ్బులో వస్తాయి, మెరుపులో వస్తాయి. లైఫ్ అంటే అంతే ప్రసాద్. చీది అమ్మ ఏంటి ఎక్కడికి రాయిచ్చి కొట్టగలను. ఓ పెక్క తాగడం, లైఫ్ గురించి కొటేషన్లు చెప్పడం బాకలా. సరే లైఫ్ గురించి వద్దు, రాజకీయాలు మాట్లాడుకుందాం. ముందు దేవుకోకుండా తిన్న ఇంటికి వెళ్ళండి. బాయ్. రాయ్ ప్రతిసారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంటి? నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకోండి. ముష్టాల పక్కన పడుకోవడం మీకు అలవాటే కదా. నా ఓసీ తాగి నాకే సలహాలు ఇస్తున్నాడు వీడు. చచ్చా, మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. హలో. హలో నిక్కి బంగారం, నేను వరాని. రాంగ్ నంబర్. హాయ్. ఏంటి అది తను తీసుకొచ్చావా? నిన్నే వచ్చాం. పెళ్ళి 3 నెలలు అవుతుంది కదా. అంటే ముహూర్తాలు నిన్నే కుదిరాయి, అందుకే నిన్నే పట్టుకొచ్చా. ఓ, ఇప్పుడు ఏం కావాలంట? అదే తను జాబ్కి వెళ్తుంది కదా, ఇంటి పనుల్లో సాయంగా ఉందామని. తనకి ఇంటి పనులు వచ్చా? తను ఆఫీస్కి రెడీ అవుతుంది, ఇలాగ టిఫిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం టిఫిన్? నువ్వేం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. నేను కూడా దోశ చేస్తా ఈరోజు. ఇంట్లో మినపప్పు ఉందా? ఉంది. ముందుగా నానబెట్టిన మినపప్పుని తీసుకోవాలి, ఓకేనా? దాన్ని మిక్సీలో వేసుకోవాలి. నానబెట్టలేదా? సరే, ఈసారికైతే టిఫిన్ నేను ఇచ్చేస్తాను. రేపటి నుంచి అయితే మినపప్పు నువ్వే నానబెట్టుకోవాలి. అలాగే పల్లి చట్నీ కూడా చేసుకో, చాలా ఈజీ. ముందుగా పల్లీలు వేయించేసుకో, అల్లం, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి, ఓకే కదా? పల్లి లేవా? దోశ ఎలా ఉంది? తినలేదా? బా దోశ. ఈరోజు అవకాడో టోస్ట్ తిందాం అనుకున్నా. ఆవకాడో టోస్ట్ చేయాలంటే ఏ పప్పు నానబెట్టాలి? యూట్యూబ్లో చూసి నేర్చుకో. యూట్యూబ్ అంటే దీనమ్మ ఆవకాడో స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. సూపర్ రా, సూపర్ రా, ఎక్సలెంట్. అరే ఫాస్ట్గా వెళ్ళరా, ఫాస్ట్గా వెళ్ళరా. ఎందుకు అంత గట్టి కొట్టా?
ఏంట్రా ఏంట్రా రే మాది సేమ్ ఏరియా రా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా రే, రారా చూసుకుందాం. నాకన్నా 2 years చిన్న కాబట్టి వదిలేస్తున్నాను రా గుండు. వదలరా రేయ్. పిల్లలతో కూడా ఏంటి? వెళ్ళేది క్యాజువల్ గానే ఆడుకోరా. అమ్మా రే ఏంట్రా ఏంట్రా నథింగ్, ఏం లేదు. తట్లు తెరిపి. ఇప్పుడేంటి ప్లాన్స్? అంటే అంటే తన డిన్నర్కి తీసుకెళ్ళడం లాంటివి? యాక్చువల్గా బయటికి వెళ్ళి తినడం ఇష్టం ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. మరి ప్రిపేర్ చేసావా? ఈజీగా ఉంటుందని యూట్యూబ్లో చూసి పప్పు కుక్ చేసా. ఎలా వచ్చింది? పప్పు అనే ఎక్స్పెక్ట్ చేసా, మైసూర్ పాక్ వచ్చింది. బట్ ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయంట. వెరీ సూన్ నేను వంట బాగా నేర్చుకుంటా. నేర్చుకొని కర్రీ పాయింట్ పెడతావా? గుడ్ ఐడియా కదా, రారా తీసుకుపోరా కర్రీ పాయింట్. నేమ్ రిజిస్టర్ చేయించాలి. ఏం కావాలి? పిన్ని గారిని ఒకసారి పిలుస్తారా? రేణు, ఆవిడ నీకు పిన్ని గారేంటి? చనిపోయిన మా పిన్ని రేణుగారిలాగే ఉంటారు సార్. పిన్ని చిన్నాన్నలేని అనాథం సార్ నేను.